నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. విశాఖ డ్రగ్స్ కేసు అయితే అనేక మలుపులు తిరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ నిజాయితీ వల్లే 3 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ముఠా బయటికి వచ్చిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే విశాఖ డ్రగ్స్ కేసు సో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అంటే అందులో ఏంటంటే అసలు ఈ డ్రగ్స్కి బయటికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఇంటర్పోల్ అధికారి నిజాయితీ వల్లే బయటకు వచ్చిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎలా చూడాలి సార్? విశాఖలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ కంటైనర్స్. అవును సార్. కంటైనర్ అనగానే నీకు 30 కంటైనర్లు అప్పుడు నోట్లు గుర్తొస్తాయి. ఏదో కంటైనర్ల నిండా డబ్బు అన్నారు. ఇప్పుడు కంటైనర్లు అనగానే ఇప్పుడు కంటైనర్ షిప్ ఇదేంటి డ్రగ్స్ అన్నీ వచ్చాయంటున్నారు. కంటైనర్ల నిండా డబ్బు, కంటైనర్ల నిండా గంజాయి, కంటైనర్ల నిండా డ్రగ్స్. అంటే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, లేకపోతే గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా, క్రిమినల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇంత చెడ్డ పేరు వస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా పెరిగిపోయింది. యువత పెడదారి పడుతోంది. ఈ గంజాయి మత్తులోకి వెళ్తున్నారు. గంజాయి సాగు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పెరిగిపోయింది. దేశంలో ఏ మూల గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిన మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో కూడా ఎక్కడో మళ్ళీ డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటున్నారు. ఎందుకు ఇంతగా ఇక్కడ ఉపేక్ష జరుగుతోంది? ఎలా ఈ డ్రగ్స్ మాఫియా పేటరేగిపోతుంది? ఈ గంజాయి మాఫియా ఎలా పేటరేగిపోతుంది? వీళ్ళని అణిచేయడంలో ఫెయిల్యూర్స్ ఏంటి? ఇప్పుడు నువ్వు అన్నదేంటి? ఇంటర్పోల్ నుంచి సమాచారం వచ్చిందంటే ఇక్కడ జరుగుతున్న నేరాల పైన ఇంటర్పోల్కి అందుతోంది, కానీ సమాచారం మన దగ్గర ఉన్నటువంటి ఆ దర్యాప్తు సంస్థలకు అందట్లేదా? ఇది ఎవరి వైఫల్యం? అంటే ఇంటర్పోల్ సమాచారం నుంచి ఇక్కడ వీళ్ళని అప్రమత్తం చేయడం అంటే ఇప్పుడు లొసుగు ఎక్కడుంది? నేరం ఎక్కడ జరుగుతోంది? నేరానికి వేదికగా ఏది మారింది? ఇక్కడ ఫెయిల్యూర్ మనకు కనపడుతోంది. ఏది? వైఫల్యాలని మనం విమర్శించటం కాదు, ఈ వైఫల్యాల నుండి మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటి? వైఫల్యం సహజం, విఫలం చెందామని మనం వెనకడుగేయకూడదు. ప్రతి వైఫల్యం ఒక గుణపాఠం కావాలి కదా. ఇప్పుడు ఇంతగా పేటరేగిపోతుంటే ఇక్కడ దీన్ని ఎందుకని అణిచేసే ప్రయత్నం చేయటం లేదు. ఎవరు దీనికి కారణం? దీనిపైన చర్యలు కఠినంగా తీసుకుని ఉంటే, ఒక్కడిని కఠినంగా శిక్షిస్తే ఇంతగా 100,000 మంది పేటరేగిపోతారా? ఇంటర్పోల్ సమాచారం ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో బ్రెజిల్ నుంచి వచ్చాయని అంటున్నారు. ఇది యాక్చువల్గా కంటైనర్ 16వ తారీఖే వచ్చింది. 18వ తారీఖు సమాచారం వచ్చిందని 19న వీళ్ళు వాళ్ళకి ఎంక్వైరీకి పిలిపించారు. ఆ ఆక్వా కంపెనీ ఏంటది, సంధ్య ఆక్వా, వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలోనే కంటైనర్ లేదో ఓపెన్ చేసినట్టుగా 47 శాంపిల్స్ ఏమో తీస్తే 29 శాంపిల్స్ నీకు డ్రగ్స్ ఉన్నట్టుగా, మార్ఫిన్, హెరాయిన్, కొకైన్. అంటే ఇప్పుడు బ్రెజిల్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్న లింక్ ఏంటి? బ్రెజిల్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మనకి ఎన్ని పోర్ట్లు ఉన్నాయి? ఇప్పుడు కోల్కతా నుంచి ఈస్ట్ కోస్ట్లో నీకు ఎన్ని పోర్ట్లు ఉన్నాయి? పారాదీప్ కావచ్చు, వైజాగ్, చెన్నై, వీటన్నిటిలో కూడా చూసుకుంటే వైజాగ్ని సేఫ్ జోన్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారా? వైజాగ్లో ఏం జరుగుతుంది? 5 ఏళ్లుగా విశాఖపట్నంలో ఏమవుతుంది అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ అన్నమాట. నేరస్తులంతా వైజాగ్ చేరారా? లేదు, వైజాగ్లో వాళ్లే నేరాలు చేస్తున్నారా? బయట నుంచి వచ్చిన నేరస్తులు విశాఖపట్నంలో మకాం వేసి విశాఖపట్నాన్ని ఇంత గందరగోళం చేస్తున్నారా అంటే మనం చూసుకున్నట్లయితే 5 ఏళ్ల పరిణామాలు అవన్నీ వాస్తవం అనిపిస్తుంది. విశాఖపట్నం ఎంపీఏ నా వ్యాపారాలు తీసుకుపోతా, ఇక్కడ ఖాళీ చేసేసి నేను హైదరాబాద్లో పెట్టుకుంటా అన్నాడు ఎంవివి సత్యనారాయణ. ఇప్పుడు ఆయన మరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్టున్నాడు. వ్యాపారాలన్నీ ఇక్కడ భయపడిపోయి ఆయన భార్యని, ఆయన కొడుకుని, ఆడిటర్ని కిడ్నాప్ చేసి కొట్టినంత దీంట్లో
నేను నా బిజినెస్ అంతా వేరే స్టేట్కి మారుస్తున్నానన్న ఎంవివి సత్యనారాయణ మరి ప్రజల ముందు ఉన్నాడు. వాళ్ళే కాదు, ఇవాళ ఈ పోర్టులన్నిటినీ కూడా దీనికి ఉపయోగించుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ పోర్ట్లు, విశాఖ పోర్టు కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, వీటన్నిటికీ కూడా నీకు సేఫ్ ల్యాండ్ జోన్గా మారిందా? ఇప్పుడు డ్రగ్స్ ఇది తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ ఏమంటున్నాడు, నేను 2 ఏళ్ల క్రితమే ఆరోపణ చేశాను, బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి నేను అప్పుడే అలర్ట్ చేశానని ఆయన కూడా అన్నాడు. ఆయన ట్వీట్లు ఎక్స్లో కూడా ఏదో చేసిన మనం చూసామన్నమాట. అప్పుడే లోకేష్ బాబు తెలుగుదేశం మరి బ్రెజిల్కి ఆంధ్రప్రదేశ్ లింకులను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత కట్టుదిట్టంగా ఉండాలా? అప్పుడు ఎంత నీకు 21,000 కోట్లు ఏమో నీకు ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. దాని మూలాలు ఎక్కడ తేలాయి? నీకు విజయవాడలో తేలాయి. సత్యనారాయణపురంలో ఏదో ఒక కంపెనీ ఇలాగే ఆషియా ఏదో దాని పేరు, ఇప్పుడు ఇక్కడ సంధ్య ఆక్వా. ఎట్లాగో మనం ఇక్కడ రాజకీయం మాట్లాడతలేదు, ఇది మనం ఇక్కడ ఒక రాజకీయ పార్టీ మీదకి ఈ నెపాన్ని నెట్టట్లేదు. ఎందుకు ఈ రాజకీయ పార్టీలు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాయి? నేరస్తులను ఎందుకు వీళ్ళు ఇలా పెంచి పోషించి ఆంధ్రప్రదేశ్ను నేరాంధ్రప్రదేశ్గా చేస్తున్నారు? యువతను ఎందుకు పెడదారి పట్టిస్తున్నారు? యువత బలహీనతలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మనది యువశక్తి సంపన్నమైన దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువత ఇక్కడ ఉంది. అవును సార్. జపాన్, కొరియా, జర్మనీ వీళ్ళంతా ముసలాళ్ళు అయిపోయారు. అక్కడంతా కూడా నీకు ఓల్డ్ ఏజ్ గ్రూప్ అన్నమాట. ఇక్కడ నీకు బిట్వీన్ 20 to 35 ఏజ్డ్ గ్రూప్ ఎక్కువ. ఇంత యువశక్తి సంపన్నమైన దేశాన్ని ఎందుకు ఈ డ్రగ్స్ మహమ్మారికో లేకపోతే గంజాయి మహమ్మారికో వీటికి ఎందుకు బలి చేస్తున్నారు? అది ప్రశ్న. ఎక్కడ ఫెయిల్యూర్? ప్రభుత్వ వైఫల్యం ఎంత? పోలీస్ వైఫల్యం ఎంత? దర్యాప్తు సంస్థల నిఘా వైఫల్యం ఎంత? నేరస్తులైన ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు? స్వైర విహారం చేస్తున్నారు. మనం చూసాం కదా ప్రధాని సభలోనే. అవును సార్. యువత ఎలా పెట్టరేగిపోయిందో. 18 ఏళ్ల పిల్లలు అసలు పాసులు లేకుండా ఎగబడ్డారు వివిఐపి గ్యాలరీలో. వాటర్ బాటిల్స్ విసిరేసుకుంటున్నారు. గంజాయి మత్తులోనే కదా హత్యలు జరుగుతున్నాయి. అవును సార్. గంజాయి మత్తులోనే కదా ఈ గ్యాంగ్ రేపులు వీటన్నిటికి కూడా పాల్పడుతున్నారు అనేది మనం ప్రతిరోజు కథలు చూస్తున్నాం. గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు రవిశంకర్ అయ్యన్నార్ గారు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది మా వైఫల్యమేమీ లేదు, మేము డ్రగ్స్ని బాగా కంట్రోల్ చేశాము అని తను అంటున్న మాట అది రికార్డులకో కాగితానికో పరిమితం కాకూడదు, ఆచరణలో కనపడాలి దాని రిజల్ట్. నిజంగా ఉక్కుపాదం మోపి నిజంగా అణిచి వేస్తే భయం పుట్టాలి. ఇప్పుడు ఏదో మొక్కుబడి చర్యలు కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనం రాజకీయం అనవసరం. ఇది ఒక పార్టీకి మనం ఆపాదించడం. ఇప్పుడు మామూలుగా ఒక పార్టీ కొమ్ము కాసే పత్రిక ఇది పలానా వాళ్ళ బంధువులు పలానా పార్టీ అని చెప్పి వాళ్ళు చూసాం. వాళ్ళు తెలుగుదేశం మీద ఏదో ఆరోపణలు చేస్తారు, బీజేపీ మీద ఆరోపణలు చేస్తారు, వైసీపీ వాళ్ళే ఇందులో ఉన్నారు అని పలానా ఎమ్మెల్యేలతో సహా లిస్టు చెప్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ బినామీలు ఇలా మనం చూస్తున్నాం. ఆయన మీద ఏంటి? ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఆల్రెడీ కాకినాడ పోర్టు, ఆయన ఏదో రైస్ వ్యాపారం ఏదో ఉందో మరేమో, ఆయన విదేశాలన్నిటికీ రైస్ ఎగుమతి, అదో పెద్ద స్కాము, ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న దీంట్లో ఇప్పుడు ఈ డ్రగ్స్ ఈ మాఫియా వెనక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇది పొరపాటున జరిగిందో గ్రహపాటున జరిగిందో కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే ఇది ఒక ఉత్పాతం. ఇది మేల్కోవాలి, దీనిపైన ఉక్కుపాదం మోపాలి. ఇప్పుడు బ్రెజిల్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్న లింకులు ఏంటి? ఎక్కడ బ్రెజిల్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? విశాఖపట్నం అంటే చాలా సేఫ్ జోన్ అన్నమాట. అది భారతదేశ భద్రతకే అది గుండెకాయ. మన నేవీ అంతా అక్కడే ఉండేది. ఎవరన్నా మన పైన దాడి చేసినట్లయితే మనల్ని తట్టుకుని సముద్ర వైపు నుంచి రాకుండా కాపాడే బలగాలన్నీ అక్కడ ఉంటాయి. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి రక్షణ అక్కడ మనకుంది, డాల్ఫిన్స్ నోస్. అలాంటి ప్రాంతాన్ని డిఫెన్స్
నేవీ, రక్షణ శాఖ ఉద్యోగులు అందరూ పనిచేసే అది ఒక చక్కటి ప్రశాంతమైన ప్రదేశం కదా. అలాంటి విశాఖలో ఈ నేరగాళ్ళు ఇంత విజృంభించడం, ఈ డ్రగ్స్, ఈ గంజా, ఈ విశాఖ ఏజెన్సీ, BOD నీకు ఏంటి ఆ బోర్డర్ ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్, అవును సార్, నీకు గంజాయి ఏడాదికి 10,000 కోట్లు రవాణా అవుతుందంట. దగ్గర దగ్గర మరి 25,000 ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారని, ముఖ్యమంత్రి ఇంటి పక్కనే గంజాయి దొరుకుతోందని తాడేపల్లిలో విమర్శలు మనం వింటున్నాం. గంజాయి మత్తులోనే ముఖ్యమంత్రి పక్కన తాడేపల్లి ఆ ఇంటి పక్కన అక్కడెక్కడో మంగళగిరి అటు సైడు గ్యాంగ్ రేపులు జరిగాయని మనం వింటున్న దీంట్లో విజయవాడ, విశాఖపట్నం భద్రమైన జీవనం కోరుకుంటారు ప్రజలంతా కూడా, ప్రశాంతత కోరుకుంటారు, శాంతి భద్రతలని కోరుకుంటారు. అలాంటిది అశాంతి, అభద్రత, ఈ మాఫియాలు పెట్టిపోవటం అనేది దురదృష్టకరం. దీనిపైన ఇప్పటికైనా మేల్కోవాలి, కేంద్రం మేల్కోవాలి, ఉక్కుపాదం మోపాలి. నిష్పాక్షికంగా పోలీస్, నిఘా విభాగం, మిలిటరీ, కేంద్ర పారాబలగాలు అందరూ కూడా సమన్వయంగా పనిచేయాలి. ఇంటర్పోల్ అధికారి ఇవాళ ఈ సమాచారం ఇచ్చాడంటే 3 లక్షల కోట్ల విలువైనటువంటి దీన్ని సమాచారం వచ్చిందంటే ఎన్ని వేల కిలోలు? 25,000 కిలోలు. ఏది? ఈ హెరాయిన్, ఈ మార్ఫిన్, ఈ కోకైన్. దీన్ని గనక ఇలాగే వదిలేస్తే, ఈ ఉదాసీనత ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.